Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇంత ముందు క్లాస్లో స్టాండర్డ్ డివియేషన్ నేర్పించాను కదా. ఇది రేంజ్ అయిపోయింది, స్టాండర్డ్ డివియేషన్ అయిపోయింది. స్టాండర్డ్ డివియేషన్లోనే ఇంకొక కొత్త ప్రాబ్లం కనిపించింది నాకు. ఆ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అందుకని ఇంకొక ప్రాబ్లం స్టాండర్డ్ డివియేషన్ నుంచి చేద్దాము. ఈ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, మనం స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలి. కాకపోతే ఇంతకుముందు ప్రాబ్లంలో ఏముండే, మనకు ఒక సింగిల్ డాటా ఇచ్చాడు, ఇస్తే దాని నుంచి ప్రాబబిలిటీ కనుక్కున్నాం. ఎట్లా దాని నుంచి మనం డీవియేషన్స్ తీసుకొని వర్కౌట్ చేస్తాం స్టాండర్డ్ డీవియేషన్. ఫార్ములా ఏంటప్పుడు, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ కదా. ఇప్పుడు ఈరోజు ప్రాబ్లంలు ఏంటంటే, ఆ డాటాతో పాటు, అంటే ఇండివిజువల్ సిరీస్లో డాటాతో పాటుగా మనకి ప్రాబబిలిటీ కూడా ఇచ్చాడు. రెండు ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ప్రాబబిలిటీ కూడా ఇచ్చినప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా కనుక్కుంటాం. అప్పుడు ఫార్ములా కూడా మారిపోతుంది, ఎందుకంటే ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి ప్రాబబిలిటీ లేదు, ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా, సింపుల్, ఎంత పెద్ద కష్టపడక్కర్లేదు, నేను ఆల్రెడీ చేసి పెట్టినాను. ఒకసారి వర్క్ చూపిస్తాను మీకు ఎట్లా చేస్తారో. ప్రాబ్లం ఏమంటున్నాడు అంటే, క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్. ఈ రెండు కనుక్కోమన్నాడు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫర్ ద స్టాక్ హ్యావింగ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిటర్న్స్. ఒక స్టాక్కి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎంత, దాని ప్రకారంగా మనం రెండు కనుక్కోమన్నాడు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, స్టాండర్డ్ డీవియేషన్ రిటర్న్స్. మనకి ఏమి ఇచ్చాడు అంటే, ఈ రెండే ఇచ్చాడు. ఇదంతా మనం చేసుకుంటూ పోయినాం. ఫస్ట్ ఏం కావాలా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కావాలా. మనకి ఇచ్చింది పాసిబుల్ రిటర్న్స్ అండ్ ప్రాబబిలిటీ. అంటే ప్రాబబిలిటీ అంటే ఇంత వచ్చే ఛాన్స్ ఉంది అనేసి, ఒక ఛాన్స్ ఎంత ఉందో దాని ప్రాబబిలిటీ ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. గుర్తుందా, ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసాము. ఎప్పుడు ప్రాబబిలిటీ ఇచ్చినా కానీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన రిటర్న్స్ ఇంటూ ప్రాబబిలిటీ, ఆ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. కాబట్టి మనకి ఈ కాలం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటే పాసిబుల్ రిటర్న్స్ ఇంటూ ప్రాబబిలిటీ, అంటే పాసిబుల్ రిటర్న్స్ ఇంటూ ప్రాబబిలిటీ, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వచ్చేసింది. ఎట్లొచ్చింది, -10% ఇంటూ 0.15 అంటే -1.50%. అట్లనే -20% ఇంటూ 0.25% అంటే -5%. అట్లా ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ కాలం వచ్చేసింది. దీన్ని టోటల్ చేయండి, టోటల్ చేస్తే 1.25% వచ్చింది. 1.25% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు మనం డీవియేషన్స్ తీసుకోవాలా. డీవియేషన్స్కి ఆర్ మైనస్ ఈఆర్ అంటాము. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం చేస్తాము, ఆర్ మైనస్ యావరేజ్ రిటర్న్స్ అన్నాము. ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ లేదు, యావరేజ్ రిటర్న్స్ బదులుగా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తీసుకుంటాము కదా. అందుకని రిటర్న్స్ మైనస్ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత, ఈ టోటల్ తీసుకుంటాము 0.15%, 0.25%. ఇంతకుముందు కూడా అంతే కదా, యావరేజ్ దీని మొత్తం టోటల్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మనకి యావరేజ్ ఏదో వచ్చింది, యావరేజ్ ఇక్కడ తీసుకునే వాళ్ళం కదా. అట్లనే మనం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ టోటల్, దీన్ని ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్గా తీసుకుంటాము. రిటర్న్స్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనకి డీవియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిటర్న్స్ అంతా -10%, మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంతా 1.25, ఇక్కడ రాశాను. -10 -1.25, రెండు మైనస్లు కలిపితే ఏమైంది, -11.25. కూడుతాము కానీ సైన్ మాత్రం అదే ఉంటుంది. ఇది కొంచెం చిన్న గుర్తు, క్యాలిక్యులేషన్స్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ వచ్చిందని మొత్తం ప్రాబ్లం మొత్తం పాయే. మీకు వచ్చు, క్యాలిక్యులేషన్స్ వచ్చు, అన్నీ వచ్చు, చిన్న మిస్టేక్. ఓకే, మైనస్ అంటే -11.25. అట్లాగే -20 -1.25 అంటే రెండు యాడ్ చేస్తాం కదా, సైన్ మాత్రం సేమే, -21.5. ఇది -1.5, ఇది ఇంత. ఇట్లా మనం డి కనుక్కున్నాము. డి కనుక్కున్నాక ఏం కావాలి, డి స్క్వేర్ వేసుకుంటాము. డి స్క్వేర్ వేసినాక పీడి స్క్వేర్. గుర్తుపెట్టుకోండి ఇంకొకటి, ఫార్ములా ఇక్కడ మనకి ముందు ఇది కదా ఫార్ములా, మనకి ఇండివిజువల్ సిరీస్ ప్రకారంగా స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్, ఇది కదా. ఈ ఫార్ములా ఇప్పుడు మారుతుంది, ఎందుకంటే ప్రాబబిలిటీ నుంచి చేస్తున్నాం కదా. ప్రాబబిలిటీ నుంచి చేస్తున్నప్పుడు ఫార్ములా ఎట్లా మారుతుందంటే, ఈ ఫార్ములా ఇది
సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఒరిజినల్గా. దీని నుంచి మనం ఏం చేసామంటే మీకు మళ్ళీ వేసి చూపిస్తాను. ఇది కదా ఒరిజినల్ ఫార్ములా. ఓకే, దీని నుంచి మనం ఏం చేస్తున్నామంటే రూట్ ఆఫ్ సిగ్మా ప్రాబబిలిటీ ఇంటూ డి స్క్వేర్ అంటాము. ప్రాబబిలిటీని కూడా యాడ్ చేస్తున్నాం డి స్క్వేర్కి, డివైడెడ్ బై ఇంతకుముందు ఎన్ ఉండేది కదా, ఇక్కడ ఎన్ బదులు ఇక్కడ మనం పి వేస్తాం. ప్రాబబిలిటీ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఇది ఇక్కడి నుంచి ఇట్లా మారింది, రూపాంతరం చెందింది. ఓకేనా? సరే, ఈ ఫార్ములా ప్రకారం మనం పీడీ స్క్వేర్ కావాలి కదా, డి వచ్చింది, డి స్క్వేర్ చేసినాం. తర్వాత కావాల్సింది మన పీడీ స్క్వేర్. పీడీ స్క్వేర్ అంటే ప్రాబబిలిటీ ఇంటూ డి స్క్వేర్, ఈ రెండు కదా. ప్రాబబిలిటీ టు డి స్క్వేర్ అంటే 0.15 ఇంటూ 126.56, 0.15 ఇంటూ 126.56, ఈ రెండు మల్టిప్లై చేస్తే 18.984 వచ్చింది. అట్లాగే 0.25 ఇంటూ 451.56 ఇంత వచ్చింది. ఇట్లా ఈ రెండు మల్టిప్లై చేయగా మనకి పీడీ స్క్వేర్ వచ్చింది. దీన్ని టోటల్ చేయండి. టోటల్ చేసేసరికి మనకు ఫార్ములా ప్రకారం పీడీ స్క్వేర్ కావాలా, ఆ టోటల్ వచ్చేసింది. ఇది డివైడెడ్ బై పి. ప్రాబబిలిటీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ మొత్తం కూడితే యాడ్ చేస్తే మనకు ఒకటి వస్తుంది. అంటే వన్ నెంబర్ని మనం ఎంత ప్రాబబిలిటీని ఎంత పర్సంటేజ్ ఉందో ఒక్కొక్క దానికి కొంచెం డివైడ్ చేసుకుంటూ వచ్చాము. 1 డివైడ్ చేసాము ప్రాబబిలిటీ. సో కాబట్టి దీని టోటల్ ఎప్పుడైనా 1 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాలు వేసుకుందాం. స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా పీడీ స్క్వేర్ బై పి. సిగ్మా పీడీ స్క్వేర్ ఎంత వచ్చింది? 249.685 డివైడెడ్ బై ప్రాబబిలిటీ, దీని టోటల్ 1. ఇప్పుడు ఇది డివైడ్ చేసినా మళ్ళీ అదే అంతనే ఉంటుంది కదా, సేమ్ అమౌంట్ ఎంత వేసుకున్నాను. దీన్ని రూట్ తీసేస్తే 15.80 వచ్చింది. క్లియర్ అయినా ప్రాబ్లం? ఈ ప్రాబ్లం క్లియర్ అయితే ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్. సో ఇది హోంవర్క్ ప్రాబ్లం. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఆర్పి త్రివేది నుంచి తీసుకున్నాను, ఇది పంకజ్ పబ్లికేషన్స్. ఇది చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ రిటర్న్స్ అండ్ రిస్క్. రిటర్న్స్ అన్నాడు. ఏ రిటర్న్స్? ఇక్కడ మన ప్రాబ్లంలో ప్రాబబిలిటీ ఇచ్చాడు. ఎప్పుడు ప్రాబబిలిటీ ఇచ్చినా కానీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. వాడు అక్కడ చెప్పలేదు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పలేదు, కానీ మనకు తెలుసు. ఎందుకంటే ప్రాబబిలిటీ ఇచ్చాడంటే ఈ రెండు మల్టిప్లై చేస్తూ వచ్చేది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రిస్క్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే ఇట్లా ఇచ్చినప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తేనే రిస్క్ క్యాలిక్యులేషన్ వస్తుంది. ప్రాబ్లంలో రిటర్న్స్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు, అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది స్టాండర్డ్ డీవియేషన్. అక్కడ చెప్పకపోయినా కానీ అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడేమో క్లియర్గా ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ కూడా ఏం లేదు. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కావాలా, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వస్తాయి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చాక డీవియేషన్స్ ఇక్కడ తీసుకోవాలి, ఇట్లా చెప్పినట్టు. రిటర్న్స్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. తర్వాత డి స్క్వేర్ అండ్ ప్రాబబిలిటీ అంటే డి స్క్వేర్ వేసుకుంటాము అండ్ ఫార్ములాలో పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఆన్సర్ మీకు ఎంత రావాలంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటే ఈ టోటల్ 10.5 రావాలా, 10.5%. స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే 2.2% రావాలా. ఇంత ఆన్సర్ ఇది వస్తేనే మీ ప్రాబ్లం కరెక్ట్. క్యాలిక్యులేషన్స్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి అంతే. క్యాలిక్యులేటర్ అలౌడ్ కదా మీకు ఎగ్జామ్లో. నొక్కండి క్యాలిక్యులేటర్, మంచిగా నొక్కండి, క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అమ్మయ్య, దీంతో స్టాండర్డ్ డీవియేషన్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని చూద్దాము. బై ద వే అర్థమవుతుందా? ఒక ప్లేలిస్ట్ ఒకటి చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటేనే వస్తుంది కదా. ఎంతకాలం తెలుగులో మాట్లాడాలో, తెలుగులోనే వింటామంటారు కదా, కొంచెం అలవాటు చేసుకోండి. ఆ ఛానల్ కూడా చెక్ చేసుకొని అక్కడ ఏమేమి ఉన్నాయో అవి వాడుకోండి. తప్పకుండా వీడియోస్ 10 మంది షేర్ చేయండి. ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.